ఈ దేశంలో ఒకే ఒక కరప్షన్, పొలిటికల్ కరప్షన్. దొంగలు, గజ దొంగలు, వందలు వేలు కోట్లు సంపాదించుకున్న వాళ్ళు అనేక మంది మంత్రులు. దానికి ఉదాహరణ హైడ్రా కేసు. ఇప్పటి వరకు భూములు లక్షల కోట్లు విలువైన భూములు దోచుకున్న వాళ్ళని అరెస్టు చేయలేదు, పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని అరెస్టు చేయలేదు, భూ కబ్జాలు చేసి అమ్మిన వాళ్ళని అరెస్టు చేయలేదు. కానీ 40-50 లక్షలు అప్పు తీసుకొని ఇల్లు కొనుక్కున్న వాళ్ళని సర్వనాశనం చేసేసారు. మీ మీడియా ప్రశ్నిస్తుంది. దానికి నేను మీడియా ఓనర్స్కు, మీడియా రిపోర్టర్స్కు గాడ్ బ్లెస్ యూ. మీ తరపుని నేను ప్రశ్నిస్తున్నాను, దేశ ప్రజల తరపుని. కొండ సురేఖ ఎవరో నాకు తెలీదు, కలిశారు, విష్ చేస్తారు, గౌరవం నేనండి. ఇది కొండ సురేఖ విషయం కాదు. దానం నాగేంద్ర ఏం మాట్లాడాడు అసెంబ్లీలో, పచ్చి బూతులు తిట్టాడు. వెంటనే స్పీకర్ని కాల్ చేశాను, ఫోన్లో 5 నిమిషాలు మాట్లాడాను, సస్పెండ్ చేయమని అడిగాను. ఆయన సస్పెండ్ చేయనందుకు తెలంగాణ హైకోర్టులో నోటీసులు, కేసు వేసి నేనే చీఫ్ జస్టిస్ కోర్టులో వాదనలు వినిపించి 10 మంది ఎమ్మెల్యేలని డిస్క్వాలిఫై చేయమని 1975 ఇందిరాగాంధీని ఏ విధంగా డిస్క్వాలిఫై చేశారో అందరూ 10th షెడ్యూల్ నోటీసులు పంపించాం. వారందరూ డిస్క్వాలిఫై అవుతారు, అవి తీరుతారు. చట్టానికి అతీతం ఎవరు కాదు. అప్పుడే దేశం బాగుపడుతుంది. తెలంగాణలోనే, ఆంధ్రప్రదేశ్లోనే మనం ఈ చట్టాల్ని ఫాలో అవుదాం, ఫాలో చేయిద్దాం.